మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చునేటప్పుడు మహాభూకంపము కలిగింది. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, ఎప్పుడండి విశ్రాంతి దినము అంటే పాత నిబంధన కాలం ప్రకారంగా ఇప్పుడు ఏ రోజండి విశ్రాంతి దినము? పాత నిబంధన కాలం ప్రకారంగా దేవుడు 6 రోజులు పనిచేసి సృష్టిని తయారు చేసి మానవుని కూడా తయారు చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఆ 7వ రోజు ఏంటి అంటే ఆదివారం మొదలుకొని శనివారము 7వ రోజు అంటే విశ్రాంతి దినం అన్నమాట. మరి విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుతున్న సమయంలో మగ్దలేన మరియ, వేరొక మరియ, కొందరు స్త్రీలు వచ్చి మరి ఆ సమాధిని చూచి ఆ సమాధిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు వారికి సుగంధ ద్రవ్యాలను పూదామని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏమి జరిగింది అన్న దాని గురించి కంటే ముందు మనం ఈరోజు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం. క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి మనం ఎంచుకున్నాము. 1:18 మనం చదువుకున్నాం. మొట్టమొదటి, నేను మొదటివాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు ప్రభునందులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడిందండి? అక్కడ మనం గమనించినట్లయితే ఎవరంట ఆయన? మొదటివాడంట ఆయన, కడపటివాడు ఆయనే, అంటే మొదటివాడు ఆయనే, చివరివాడు ఆయనే, జీవించువాడు ఆయనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు ఏమైనాడంట ఆయన? సజీవుడై ఉన్నాడు. చూడండి ప్రభునందులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్త మానవాళి నిమిత్తం ఆదాము చేసిన పాపములన్నీ మనమందరము కూడా ఆదాము నుండి వచ్చిన వారము. దేవుడు మనం ఆదాము నుంచి తయారు చేశాడు. ఆదాము నుంచి తయారు చేశాడు కాబట్టి ఆదాము నుండి మనమందరం కూడా ఏమైనా వారము అంటే మృతి నొందిన వారం. అయితే ఆదాము నుండి మనం ఏ విధంగా మృతి పొందిన వారముగా ఉన్నామో అలాగే క్రీస్తు నందు ఆ మరణాన్ని జయించిన వారముగా మనం ఉన్నాం. ప్రభునందులారా, బైబిల్ గ్రంథంలో కానీ ప్రపంచంలో కానీ ఇంతవరకు పునరుత్థానుడై తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. ఒకవేళ మనం గమనించినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో లాజరు లేపబడ్డాడు క్రీస్తు ద్వారా. అలాగని నాయీను అనేటువంటి విధవరాలి కుమార్తె కూడా లేపబడింది. అలాగనే మనం గమనించినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో కూడా అధికారి యొక్క కుమార్తె కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు లేపాడు. ఇంకా మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో అయితే ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియా సారెపతు విధవరాలి యొక్క కుమార్తెను లేపనం చేసింది. అలాగనే ప్రభునందులారా, ఎలీషా అయితే శూన్యమీరాలి యొక్క కుమారుణ్ణి లేపనం జరిగింది. కొత్త నిబంధన గ్రంథంలో పేతురు తబితను లేపాడు. అలాగనే పౌలు ఒక మేడ మీద సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో మరి ఆ మేడ చివరి భాగాన ఒక యవనస్తుడు వాక్యాలు వింటున్న సమయంలో
నిద్రపోతూ ఉన్నాడు. ఏంటండి వాక్యానికి సమయంలో ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్న సమయంలో ఆ నిద్రకు జోగి కిటికీ ఎంత కూర్చున్నాడు కాబట్టి ఆ కిటికీలో నుంచి కింద పడి చచ్చిపోయాడు. కిటికీలో నుంచి క్రింద పడి చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని పౌలు ఏం చేశాడంటే లేపాడు. కొత్త నిబంధన గ్రంథంలో లాజరు విధవాని కుమారుడు, అధికారి యొక్క కుమార్తె, పాత నిబంధనలో సారిపతి విధవరాలు కూతురు, ఎలీషా సునేమి గారి యొక్క కుమారుడు, అలాగనే కొత్త నిబంధన గ్రంథంలో తబిత, ఐతుకు, వీళ్ళందరూ కూడా చనిపోయారు, లేపబడ్డారు. మళ్ళీ ఏమయ్యారండి? మళ్ళీ చనిపోయారు. అయితే ప్రభుత్వం అది ఏంటి అంటే పునరుజ్జీవం, మరలా జన్మించారు. అయితే మళ్ళీ చనిపోయారు. అయితే ప్రభునందులారా చనిపోయినటువంటి వారిని సైతము దేవుడు సజీవంగా చేయగలడు అని రుజువు చేయడానికే ఆనాడు అందరూ కూడా లేపబడ్డారు. అది కేవలము తాత్కాలికమైన పునరుజ్జీవం మాత్రమే. కానీ క్రీస్తు మరణించి తిరిగి లేచింది మాత్రము శాశ్వతమైన పునరుత్థానం. తిరిగి లేచింది, మరలా ఆయన చనిపోలేదండి. ఒక్కసారి ఆయన చనిపోయాడు. ప్రభునందు పిల్లరా ఎప్పుడు చనిపోయాడు ఆయన? గుడ్ ఫ్రైడే రోజు అంటాం కదా. శుక్రవారం రోజు మనం అందరం కూడా శిలువలో పలికినటువంటి 7 మాటలు పలికాం. ప్రభునందు పిల్లరా ఆ రోజు ఆయన ఏమయ్యాడు? మరణించాడు. అసలు క్రీస్తు మరణించవలసిన అవసరం ఏమొచ్చింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, పాప పరిహారార్థ బలిగా, ప్రాయచిత్తార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా ఆయన రక్తము చిందించి మరణించవలసి వచ్చింది. అయితే ప్రభువులారా చివరి మాట ఆయన పలుకుతూ సమస్తము సమాప్తమైందని తల వంచి ఆయన ఏం చేశాడంటే తండ్రి చేతికి ఆయన ఆత్మను అప్పగించడం జరిగింది. ప్రభువులారా అప్పగించబడిన తర్వాత ఆయన ఏమయ్యాడు? మరణించాడు. మరణించిన తర్వాత ఆయన ఏం చేయబడ్డాడండి? అరిమతయి యోసేపు, ధనవంతుడైనటువంటి అరిమతయి యోసేపు తన కొరకు తన కుటుంబము కొరకు సిద్ధపరచినటువంటి సమాధిలో, కొత్త సమాధిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏర్పాటు చేయడం జరిగింది. సమాధి చేయబడ్డాడు. ఆ సమాధిలో ఎవరున్నారండి? చెప్పండి, ఆ సమాధిలో ఎవరున్నారు? ఎవరున్నారు ఆ సమాధిలో? యేసుక్రీస్తు ప్రభుల వారి. గమనించండి, ఎవరున్నారు సమాధిలో? యేసుక్రీస్తు ప్రభుల వారిని పెట్టడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని పెడితే ఏమి ఉన్నది ఆ సమాధిలో? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం ఉన్నదా? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మ ఉన్నదా? అది గమనించండి. ఏమున్నదండి ఆ సమాధిలో? శరీరం ఉన్నదా? ఆత్మ ఉన్నదా? శరీరం మాత్రమే ఉన్నది. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిందండి? ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆ 3 దినాలు ఆయన శుక్రవారం రోజు మరణిస్తే, శుక్రవారం రోజు ఆయన సమాధి చేసిన తర్వాత ఆ శుక్రవారం రోజు, ఆ శనివారం రోజు, ఆదివారం తెల్లవారయ్యేంత వరకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మ ఎక్కడుంది అని ఎప్పుడైనా గమనించాడు? ఎప్పుడు మనం ఏం చేస్తాం? శుక్రవారం మరణించాడు, ఆదివారం తిరిగి లేచాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిని ఆత్మ చేయలే. ఒకవేళ ఆత్మ శరీరంలో ఉంటే ఆయన చనిపోయినట్టు కాదే. చనిపోయినటువంటి వారిని మాత్రమే కదా సమాధి చేసేది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మ ఆయన శరీరంలో ఉంటే ఆయన ఎందుకు సమాధి చేస్తారు? ప్రభువులారా ఆయన చనిపోయాడు, శరీరము చనిపోయింది. అయితే శరీరం నుంచి ఆత్మ వేరైపోయింది. మరి ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రభువులారా ఒకసారి మనం గమనించినట్లయితే, ఒక్కసారి మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ త్వరగా చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం.
ఆయన ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగననియు అర్థమిచ్చు ఉన్నది కనుక దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలమన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానమైన తర్వాత ఈ భూమి మీద ఒక 40 దినాల కంటే ఎక్కువగా 40 దినాలకు పైగా జీవించిన తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన తర్వాత సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఆయన ఆత్మ దిగింది. ఎక్కడికి దిగిపోయింది? భూమి ఏంటండి? భూమి దిగువ భాగమునకు వెళ్ళింది. అంటే శుక్రవారం మరణించిన తర్వాత ఆయన ఆత్మ శుక్రవారము, శనివారము, ఆదివారం తెల్లవారు వరకు ఆయన ఆత్మ ఎక్కడో తెలుసా? భూమి దిగువ భాగంలో ఉన్నది. దిగువ భాగమున భూమి ఉన్నది. ప్రభునందు ద్వారా మనం గమనించినట్లయితే ఆ భూమి దిగువ భాగమున రెండో మాట గుర్తుంది కదండి. శిలువలో పలికిన రెండో మాట ఏంటండి? రెండవ మాట, నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా ఎక్కడికి వెళ్తారట? పరదేశుకి వెళ్తారు. అయితే పరదేశులోకి వెళ్ళాలి అంటే ప్రభువునందు ప్రియులారా, అప్పటికే క్రీస్తును ఎరగని వారు, క్రీస్తుకు వ్యతిరేకులైనటువంటి వారందరూ కూడా ఆ సమయంలో ఎక్కడున్నారు? భూమి దిగువ భాగమున పాతాళములో ఉన్నారు. ఎక్కడున్నారండి? పాతాళములో ఉన్నారు. ఆ పాతాళములో దేవునికి అవిధేయులైన దూతలు, ఆ పాతాళములో దేవునికి అవిధేయులైనటువంటి వారి యొద్దకు వెళ్ళి, ఏంటండి? అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళి, ఒకసారి మనము అక్కడ ఇప్పుడు చదివే కదా 4వ అధ్యాయం 9వ వచనం కింద చదవమాట. ఎఫెసీ పత్రిక 4:9 దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే 7వ వచనం చదువుతున్నాం. మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైన అనగా ఆయన మొదట భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమించుచున్నది. అయితే ప్రభునందు భూమి దిగువ భాగమున ఆయన ఆత్మ వెళ్ళి అక్కడ దేవునికి ఎవరైతే అవిధేయులై ఉన్నారో వారందరికీ సువార్తను ప్రకటించి దేవుని వైపు మళ్ళించి వారిని అందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఆ సమయంలో పరదేశం తీసుకెళ్ళాడు. అందు నిమిత్తమై ప్రభునందు ఆయన శరీరం సమాధిలో ఉన్నప్పటికీ ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళిందంటే భూమి దిగువ భాగములకు వెళ్ళి చెరను చెరగా తీసుకుని వెళ్ళిపోయింది పరదేశకు. పరదేశకు వెళ్ళిన తర్వాత ప్రభునందులారా అప్పుడు పాతాళమేమో మనం గమనించినట్లయితే ప్రభునందులారా బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, యేసుక్రీస్తు ప్రభువారన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారందరూ ఎవరి ద్వారా ఆయన రాజ్యానికి వారసులవుతారండి? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే ఆయన దగ్గర చేరతారు. నేనే మార్గమును, ఆయన ఏమన్నాడు? నేనే మార్గమును అన్నాడు. ఇంకేమన్నాడు? నేనే సత్యమును అన్నాడు. ఇంకేమన్నాడు? నేనే జీవమును అన్నాడు. ఇంకేమన్నాడు? కింద మార్గము ఆయనే, సత్యము ఆయనే, జీవము ఆయనే. ఇంకేమన్నాడు? నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు? మరి క్రీస్తు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు క్రీస్తు ద్వారా పోతారు. మరి క్రీస్తు కంటే ముందు మరణించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? క్రీస్తు ఉన్న తర్వాత, క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు ద్వారా దేవుని రాజ్యానికి వెళ్తారు. మరి క్రీస్తు కంటే ముందున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అందుకే వారి యొద్దకు ఆ శనివారము, శుక్రవారము, ఆదివారం తెల్లవారు వరకు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటించి తన విజయోత్సవాన్ని ప్రకటించి
ప్రకటించి వారిని పరదేశికి తీసుకెళ్ళాడు, చెరను చెరగా తీసుకెళ్ళాడు. దిగువ భాగంలోకి వెళ్ళి చెరను చెరగా తీసుకెళ్ళి పరదేశులో ఆయన ప్రవేశించాడు. అప్పుడు ప్రభువులారా, నా ద్వారా తప్ప ఆయన ఎందుకు ఎవరు పోరు కాబట్టి ప్రభువులారా, క్రీస్తు ద్వారా క్రీస్తు సువార్తను ప్రకటించి వారిని పరదేశం తీసుకెళ్ళాడు. అప్పుడు ఆ పాతాళము మూయబడి పరదైసు తెరవబడింది. పాతాళము మూయబడి ఆ సమయంలో పరదైసు తెరవబడింది. అయితే ప్రభువులారా, పరదేశుకు వెళ్ళినటువంటి ఆయన ఆత్మ ఆదివారం తెల్లవారు చామున ఏంటండి, పరదేశుకు వెళ్ళినటువంటి ఆయన ఆత్మ ఆదివారం తెల్లవారు చామున. ఒకసారి మనం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు ఆ పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించింది. ఎవరు వెళ్ళారంట ఆ సమయంలో? జలప్రళయం ఎప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. అవిధేయులైన వారికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళి, ఆయన ఆత్మ వెళ్ళి అవిధేయులైన వారికి ప్రకటించినప్పటికీ కూడా ప్రభువులారా, ఎంతో మంది వినలేదు. కానీ కొందరు, ఒక కుటుంబం మాత్రమే ఆయన మాటలు విని నీతి ద్వారా ఆనాడు రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రభువులారా, ఆనాడు నోవహు దినంలో ఏ విధంగా వెళ్ళి ఉన్నదో ఆయన ఆత్మ, ఇప్పుడు నోవహు దినముల్లోనే ఆయన ఆత్మ వెలగాలేనిది, మరి సమాధిలో ఉన్న ఆయన ఆత్మ, సమాధిలో ఆయన శరీరం ఉన్నప్పుడు ఆయన ఆత్మ వెళ్ళకుండా ఎలా ఉండవచ్చు? ఆయన ఆత్మ భూమి దిగువ భాగంలో వెళ్ళింది. తర్వాత పరదేశుకు వెళ్ళింది. పరదేశం నుంచి ఆదివారం తెల్లవారగానే ప్రభువునందుకురా మృత్యుంజయుడి ఈ స్త్రీలు మరి ఆయనను పూజించడానికి వెళితే ఆ సమాధి అప్పటికే తెరవబడింది. అయితే దేవదూత ఆయన ముందుగా చెప్పినట్లుగానే తిరిగి లేచారని చెప్పడం జరిగింది. అయితే ప్రభువులారా, మొట్టమొదటి పాయింట్ ఆ పునరుద్ధానం గురించి మనం విన్నాము. మొట్టమొదటి పాయింట్, క్రీస్తు మరణించవలసిన అవసరం ఏమిటి అని మనం విన్నాము. ఎందుకు మరణించాడు? మన పాపముల కొరకై ఆయన మరణించాడు. ఇప్పుడు రెండవదిగా పునరుద్ధానం అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? మొదటిగా మరణించవలసిన అవసరం ఏంటి? రెండవదిగా పునరుద్ధానం అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. రోమ పత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము ఏంటంటే మొట్టమొదటిగా మొదటి చదవనమాట, ఆయన మన అపరాధముల ఎవరి నిమిత్తం అంట? ఆయన అపరాధముల నిమిత్తము కాదు. ఎవరి అపరాధముల నిమిత్తము? మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. ఎవరి కోసమే అప్పగించబడ్డాడు? మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి. ఇప్పుడు ఏం చేయాలి? చదవలేదు మళ్ళా మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఎందుకు చనిపోయింది? ఎందుకు? మన అపరాధం. ఎందుకు లేకపోయాడు? సమాధి ఎందుకు చేయబడ్డాడు? భూమి దిగువ భాగమున ఎవరైతే ఆయనకు ఐదేళ్లుగా ఉన్నారో వారందరికీ మరి ఆయన మాటను, ఆయన విజయోత్సవాన్ని ప్రకటించడానికి సమాధి చేయబడ్డాడు. చనిపోయింది అపరాధముల కొరకే, సమాధి చేయబడింది భూమి దిగువ భాగంలో ఉన్న వారికి ఆయన మాటలు ప్రకటించడానికి. లేపబడింది ఎందుకు? మనము నీతిమంతులముగా తీర్చబడాలి అంటే ప్రభువునందుకురా ఆయన లేపబడాలి. మనము నీతిమంతులుగా మార్చబడాలి అంటే ఆయన లేపబడాలి. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. రోమ పత్రిక 15.
కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వములను చంపిన దాన్ని రక్తము విసర్జించుటకును అది కదా 15-20 నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారము తెలియజేయబడ లేదో వారు చూతురని వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటించవలెనని మిక్కిలి ఆశ గల వాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. చూడండి ప్రభునందులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క సువార్తను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు నామము ఎవరైతే ఎరగకుండా ఉంటారో అటువంటి వారందరికీ మరి ఒకటి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన కూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామమున చోట్లను సువార్త ప్రకటించవలని మిక్కిలి ఆశ గలవారై ఉండి అలాగున ప్రకటించింది. ఈ రోజుల్లో చాలా మంది ప్రభువులారా క్రీస్తు యొక్క పునరుత్థానం లేదు, ఆయన ఏమాత్రం కూడా తిరిగి లేవలేదు అని చాలా మంది రకరకాల పునాదుల మీద కట్టబడుతున్నారు. మరి ఒకరి పునాది మీద కట్టబడకుండా నిమిత్తము ఎవరైతే ఆయన తిరిగి లేవలేదు అని అంటారో అటువంటి వారు వినుట నిమిత్తమై, అటువంటి వారు చూచుట నిమిత్తమై క్రీస్తు నామం ఎరగని ప్రతి చోట్ల కూడా అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటిస్తున్నారు. అలాగనే ప్రభువులారా ఎక్కడైతే మనం గమనించినట్లయితే ఎక్కడైతే మరి ఆయన పునరుత్థానము నమ్మడం లేదో, ఆయన తిరిగి లేచాడు అని ఒప్పుకోవడం లేదో అటువంటి వారికి ఆయన సమాధిలో ఉన్నప్పుడే ప్రకటించడానికి వెళ్ళాడు. మనం బ్రతికి ఉన్న సమయంలో ఇతరులకు మనం ఆయన పునరుత్థానం గురించి చెప్పేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రభువుల ద్వారా మొట్టమొదటిగా ఫలముగా యేసు క్రీస్తు ప్రభుల వారు లేపబడ్డాడు. అయితే పునరుత్థానంగా లేచుటకు అవసరం ఏంటి అంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఆయన లేపబడాలి. చూడండి, ఆయన ఎందుకు చంపబడ్డాడు అంటే, ఎందుకు చంపబడ్డాడండి? మన అపరాధముల కొరకు. ఎందుకు సమాధి చేయబడ్డాడు అంటే దిగువ భాగంలో ఉన్నవారికి ఆయన గురించిన సమాచారం తెలియజేయడం. ఎందుకు ఆయన లేపబడ్డాడు అంటే ప్రభువులారా పాపము చేత మనమందరము కూడా చనిపోయాము, చచ్చిన ఆదాములో ఉన్నాం మనమందరము. అయితే ప్రభువులారా ఆదాములో చనిపోయినటువంటి ఆత్మలను నిత్యము జీవింప చేయాలి అని పాపముల చేత మనమందరం కూడా, ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆదాములో మనమందరం ఏమయ్యామండి? చనిపోయినటువంటి వారు. ఆదాములో మనమందరం చనిపోయినటువంటి వారము. అయితే ఆదాములో చనిపోయినటువంటి మనలను నిత్యము జీవింప చేయడానికి ప్రభువులారా ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆయన పునరుద్ధరణయ్యాడు. ఎందుకు పునరుద్ధరణ అండి? ఎందుకు పునరుద్ధరణ లేచాడు? మనము తిరిగి ప్రభువులారా ఆయన ఎందుకు తిరిగి లేచాడు అంటే పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో మరణించేటువంటి మనము ఆయనతో పాటు నీతిమంతులుగా లేపబడాలి అని ఆయన తిరిగి లేపబడ్డాడు. అయితే ప్రభువులారా ఎవరికి, మూడవ పాయింట్ మనం ఇచ్చి ఉన్నాము, ఎవరికి పునరుత్థానము అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమంతరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడమూలం రోగగానే మనమంతరము ఏంటండి? మనమంతరం ఏమవుతామండి? మార్పు చెందుదుము, పొందుదుము, బూరం రోగును, అప్పుడు
అక్షయులుగా లేపబడదు. ఎవరికి ఈ పునరుద్ధానం అంటే ప్రభునందులారా, మృతి పొందిన ప్రతి ఒక్కరూ అక్షయులుగా లేపబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు లేపబడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు లేపబడినట్లయితే రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు కడబూర మోగగానే మొట్టమొదటిగా ఎవరు లేస్తారంట? మృతులు లేపబడతారు. అది ఏ విధంగా అంట? వారి 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 వరసల ప్రకారంగా. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, దీనికి ఆశ్చర్యపడబడి ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ కూడా ఏంటండి? దీనికి ఆశ్చర్యపడబడి ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలంలో ఏమవుతారంట? సమాధుల్లో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దాన్ని వింటారు. సమాధిలో ఉన్నవారు ఆయన శబ్దాన్ని ఎలా వింటారంట? సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దాన్ని ఎలా వింటారు? చచ్చిపోయిన వాళ్ళు వింటారు. చనిపోయిన వారు అంటారండి. ఇక్కడ చాలా మంది నిద్రపోతున్నారు. నిద్రపోతున్న వారికే నేను వాక్యం చెబుతుంటేనే వారికి మెలకు రావట్లేదు. మరి చనిపోయిన వాళ్ళకి మెలకు వస్తుందండి? వస్తుంది మెలకు. నిద్రపోతున్న వాళ్ళు బయటికి వెళ్ళి ముఖం కడుకుంటారు. నిద్రపోతున్న వాళ్ళు చూడండి. ప్రభునందులారా మనం గమనించినట్లయితే నిద్రపోతున్న వారికి ఎవరైనా ఒక పిలిస్తే కూడా పలకరు. ఎందుకు? నిద్రపోతున్నారు, మత్తులో ఉన్నారు. మరి సమాధిలో ఉన్నవారు ఆయన శబ్దాన్ని ఎలా వింటారండి? సమాధిలో ఉన్న వారి శబ్దాన్ని వింటారా? అయితే ప్రభునందులారా క్రీస్తు రెండవ రాకడ సమయంలో ఏమి జరుగుతుంది అంటే ఇక్కడ రాయబడినట్లుగా 5వ అధ్యాయం 8వ వచనంలో, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, దీనికి ఆశ్చర్యపడకూడదు, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున. ఏ కాలం అది? క్రీస్తు రెండవ రాకడలో. ఆ కాలమును ఎవరంట? సమాధుల్లో ఉన్న వారందరూ కూడా. ఎవరైతే చచ్చిపోయి, సమాధులు ఎవరుంటారండి? చచ్చిపోయిన వారే కదా. బతికి ఉన్న వారు ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారనే సమాధుల్లో పెట్టారు. ఆయన బతుకుంటే పెట్టేవారు కాదని మనం విన్నాం. అయితే చనిపోయినటువంటి వారిని మాత్రమే సమాధుల్లో ఏర్పాటు చేస్తారు. మరి చనిపోయినటువంటి వారు ఒక కాలం వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన శబ్దాన్ని వింటారు. సమాధిలో ఉన్న లాజరు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శబ్దాన్ని వినే కట్లతో కట్టబడిన లాజరు, చచ్చిపోయిన లాజరు తిరిగి వచ్చాడు. నాయను కుమార్తె కానీ, అధికారి యొక్క కుమార్తె కానీ, నాయను కుమారుడు కానీ ప్రభునందులారా ఆయన శబ్దం వినగానే చచ్చిపోయిన వారు కూడా తిరిగి లేచారు. అలాగని ప్రభునందులారా మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక కాలం వచ్చినప్పుడు, ఆ కాలంలో ఉన్నప్పుడు సమాధుల్లో ఉన్న వారందరూ శబ్దాన్ని ఏమవుతారట? మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారేమో తీర్పు పునరుద్ధానానికి బయటకు వచ్చారండి. ఎవరైతే మేలు చేస్తారో ఆ మేలు చేసినటువంటి వారందరూ కూడా జీవ పునరుద్ధానము, మరలా జన్మించేటువంటి పునరుద్ధానము. వారికి ఇక మరణం అనేది ఉండదు. వారు జన్మిస్తారే తప్ప మరణం లేదు. అయితే ఎవరైతే కీడు చేస్తారో వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చారండి. తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చారు. కాబట్టి ప్రభునందులారా ఈ వాక్యాన్ని వింటున్న మీరు మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ గమనించాల్సిందంటే ఏంటంటే ప్రభునందులారా, ఎవరికి పునరుద్ధానం అంటే ప్రభునందులారా, పునరుద్ధానం అనేది అందరికీ వస్తుంది. కానీ మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానం పెడతారు, కీడు చేసిన వారేమో మరణము అనేటువంటి పునరుద్ధానములకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రభునందులారా ఈ వాక్యాన్ని వింటున్న మనము వారి వలసల చొప్పున, వారు కూడా వారి వలసల చొప్పున లేపబడతారు. దాదాపుగా 6 రకాలుగా లేపబడతారు. చదవడానికి సమయం లేదు కానీ మొదటి వలస ఏంటి అంటే పాతాళము నుండి, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత దిగువ భాగానికి వెళ్ళి సువార్త ఎవరికైతే ప్రకటించారో వారందరూ కూడా మొదటి వరుసలో లేపబడతారండి. అది కొరింథీయుల పత్రిక 15-23 వచనాల్లో, ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 8-10 వచనాలు చదివితే మనకు అర్థమవుతారు. అలాగే రెండవ వరుస ఎవరిది
ఎవరిది అంటే వారి వారి వరసల చొప్పున లేపబడతారు. రెండవ వరుస ఏంటి అంటే ప్రభువు దిగి వచ్చినప్పుడు మొదటి దశలోని రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మొదటి పేతురు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారముగా ప్రభువు నందు ఉండి ఎవరైతే ఉంటారో మొదటిగా ఎవరు లేపబడతారండి? వారి వారి వరసల చొప్పున పునరుత్థానం అవుతారు. ఎవరు మొట్టమొదటిగా? పాతాళములో ఎవరైతే పాతాళం నుంచి విమోచించబడ్డారో పాతాళం నుంచి విమోచించబడిన వారు మొట్టమొదటిగా లేపబడతారు. రెండవ వరుస ఎవరిది అంటే ప్రభువులారా ప్రభువు దిగి వచ్చినప్పుడు అనగా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ప్రభువు నందుండి మృతులైన వారు లేపబడతారు. ప్రభువు నందుండి ఎవరైతే ఆయన కొరకు జీవిస్తారో, ఎవరైతే ఆయన కొరకు బ్రతుకుతారో, ఎవరైతే ఆయన కోసం జీవిస్తారో అటువంటి వారందరూ కూడా రెండవ వరుసలో లేపబడతారు. మూడవదిగా ప్రభువును మనం గమనించినట్లయితే మూడవ వరుస ఏంటి అంటే ఇశ్రాయేలీయులోని 12 గోత్రాల్లో ఉన్న 144,000 మంది లేపబడతారు. వరుసలు అన్నమాట. అంటే ఒక్కో సమయంలో ఒక్కో విధముగా యేసుక్రీస్తు ప్రభువు వారు లేపబడినప్పుడు దాదాపుగా చాలా మంది లేపబడ్డారు. అంటే ఆయన మరణించినప్పుడు సమాధుల్లో కూడా వాళ్ళందరూ కూడా తిరిగి లేచారని రాయబడి. అయితే ప్రభుత్వ ద్వారా మూడవ వరుస ఏంటంటే ఇశ్రాయేలు గోత్రంలోని 144,000 మంది లేపబడతారు. 4వ వరుస ఏంటి అంటే 6వ ముద్రను విప్పినప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 6వ ముద్ర విప్పినప్పుడు గొప్ప జన సమూహము లేవబడుతుంది. అలాగనే హతసాక్షులు ఎవరైతే శిరచ్ఛేదనం చేయబడ్డారో శిరచ్ఛేదనం 4వ వరుసలో శిరచ్ఛేదనం చేయబడినటువంటి వాళ్ళందరూ కూడా లేపబడతారండి. అయితే ప్రభుత్వ ద్వారా 5వ వరుస ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే క్రూర మృగము చేత ప్రకటన గ్రంథంలో రాయబడింది కదండి. 5వ వరుస ఎవరు లేపబడతారు? క్రూర మృగము చేత ఎవరైతే చంపబడి ఉంటారో అంటే వారు కూడా హతసాక్షులే. క్రూర మృగాల చేత చంపబడినటువంటి వాళ్ళు లేపబడతారు. ఎన్ని వరుసలు చెప్పుకున్నామంటే మనము 5 వరుసలు చెప్పుకున్నాం. మొదటి వరుస ఎవరు? పాతాళం నుంచి విమోచించబడ్డారు. రెండవ వరుస ఎవరు? ప్రభునందు మృతి నొందిన వారు, ప్రభు కొరకు జీవించిన వారు. మూడవ వరుస ఎవరు? ఇశ్రాయేలీయుల 12 గోత్రాల 144,000. 4వ వరుస ఎవరు? శిరచ్ఛేదనం చేయబడిన హతసాక్షులు. 5వ వరుస ఎవరు? క్రూర మృగముల చేత చంపబడిన వారు లేపబడతారు. ఈ వచనాల తర్వాత మీరు ఇంటికి చదువుకోవచ్చు. ఇప్పుడు 4వ పాయింట్ను మనం 4వ రోమన్ పాయింట్లోకి మనం వెళ్తున్నాము. ప్రభుత్వ ద్వారా మృతుల పునరుత్థానం ఎందుకు? మనం ఎన్ని పాయింట్లు విన్నామండి ఇప్పటికి? దాదాపుగా 3 పాయింట్లు విన్నాం. మొదటి పాయింట్ క్రీస్తు మరణించవలసిన అవసరం ఏంటి? రెండవ పాయింట్ పునరుద్ధాడు ఎందుకు లేచారు, పునరుద్ధారణై లేచులకు అవసరం ఏంటి? మూడవది ఈ పునరుద్ధానము ఎవరెవరికి ఎప్పుడు జరుగుతుంది అని 3వ పాయింట్ మనం విన్నాము. 4వది ప్రభుత్వారా ఈ మృతుల పునరుద్ధానం అనేది ఎందుకు అంటే ఎవరు ఏ విధంగా లేపబడతారో అని వరుస విన్నాం 4వ పాయింట్. అయితే 3వ పాయింట్ అయితే మృతుల పునరుద్ధానం అసలు ఎందుకు అని మనం గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసమును దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనగా ఏంటి ఏం స్వతంత్రించుకున్నారన్నమాట? రక్త మాంసములు దేవుని రాజ్యమును ఏం చేయమండి? రక్త మాంసములు దేవుని అంటే శరీరముతో దేవుని రాజ్యములోనికి మనము వెళ్ళాం. శరీరంతో దేవుని రాజ్యమును మనం స్వతంత్రించుకోలేము. చెప్పండి కింద క్షయత అక్షయతను ఏంటంటే క్షయత అక్షయతను స్వతంత్రించుకునదు. అయితే ప్రభుత్వారా ఇంకా 51 క్షయత దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరము క్షయత అక్షయతను స్వతంత్రించుకోనదు. ఇదిగో మీకు ఒక వర్గం తిరుగుతున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడగూర మోగ కానీ మనమందరము మార్పు నొందుదుము,
పూరమోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతాము. అయితే ప్రభునందులారా, ఎందుకు ఈ పునరుత్థానం, మృతుల పునరుత్థానం అనేది ఎందుకంటే రక్త మాంసములు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. మనమందరము కూడా నిద్రించము, కానీ అంటే కేవలం అది శాశ్వతమైన, అంటే మరణించినప్పుడు అది కొన్ని దినాలు మాత్రమే. క్రీస్తు రాకడ వచ్చింది అంటే ప్రభునందులారా, అప్పుడు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా లేపబడతారు. మేలు చేస్తేనేమో మరణానికి మరణమైతే మేలు చేస్తేనేమో జీవ పునరుద్ధానానికి వెళతారు, కీడు చేస్తేనేమో మరణ పునరుద్ధానానికి వెళతారు. అయితే ప్రభునందులారా, మనం ఈరోజు 4 పాయింట్లను మనం విన్నాము. క్రీస్తు మరణించవలసిన అవసరం ఏంటి, ఆయన పునరుద్ధానమునకు అవసరం ఏంటి, అసలు ఎందుకు పునరుద్ధానం జరిగింది, అయితే మనుషుల యొక్క పునరుద్ధానం ఎందుకు, అలాగనే ప్రభునందులారా మనం గమనించినట్లయితే మృతుల పునరుద్ధానం ఎందుకు అని మనం విన్నాము. క్రీస్తు యొక్క పునరుద్ధానం ఎందుకు, అలాగనే మనుషుల యొక్క పునరుద్ధానం ఎందుకు, అయితే ఎవరెవరు పునరుద్ధానం తిరిగి వేస్తారు అని దాదాపుగా మనం 4 పాయింట్లను విన్నాము. అయితే ప్రభునందులారా, అన్నిటికంటే ముఖ్యముగా ఆయన మన అపరాధముల కొరకై మరణించాడు, మన పాపముల కొరకై మన కొరకు ప్రాణత్యాగము చేశాడు. అయితే మనము నీతిమంతులుగా తిరిగి లేపబడిన నిమిత్తమై ఆయన ఏ విధంగా చనిపోయాడో, మనం చేసిన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. అలాగనే మనం చేసిన పాపములు మనల్ని చంపుకొని పాపమును చంపివేసి క్రీస్తు లేపబడినట్లుగా మనము నీతిమంతులుగా లేపబడాలి అంటే, ఆ వరుసలో మనం ఉండాలి అంటే ప్రభువులారా, మేలు చేసినటువంటి వారంగా ఉండాలి తప్ప కీడు చేసినటువంటి వారంగా ఉండకూడదు అని మనం చేస్తూ దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుంటాం.